తప్పుడు అభిప్రాయం. కోపిష్టి, కాముకుడు, దురాశాపరుడు తన స్థితిని, సంఘంలో తన స్థానాన్ని మర్చిపోయి తన జీవితాన్ని, ఇతరుల జీవితాలను నాశనం చేసే ఘోరాపరాధాలు చేస్తాడు. ఈ వ్యసనపరులలో చాలామంది వారి మానసిక అలవాటు ప్రకారం చేయడం వల్ల అవి కొంత తగ్గవచ్చని భావిస్తారు. కానీ చెడు లక్షణాల ప్రేరణకు లొంగడం చాలా ప్రమాదకరం. ఎందుకంటే అలా వ్యక్తం చేస్తున్న కొద్దీ అవి బలపడతాయి. ఆ వ్యక్తి తీవ్ర మానసిక వ్యసనపరుడుగా మారి ఎక్కడైనా ఎప్పుడైనా తన మూర్ఖత్వాన్ని ప్రదర్శించడానికి వెనుకాడడు. చిన్నపిల్లలు వాళ్ళ మనస్సులు మృదువుగా మారే స్థితిలో ఉన్నప్పుడు చెడు పరిసరాలలో ఉంటే వాళ్ళు చెడు అలవాట్లు చేసుకుంటారు. వాటిని నిరోధించకపోతే కొంతకాలానికి వాళ్ళు మానసిక వ్యసనపరులుగా మారవచ్చు. తల్లిదండ్రులు తమ పిల్లవాడిలో హఠాత్తుగా మార్పు రావడం గమనించినప్పుడు నెమ్మదిగా ఉండే పిల్లవాడు తరచుగా కోపం తెచ్చుకోవడం వంటివి. వాళ్ళు వెంటనే ఈ విషయంలో జాగ్రత్త వహించాలి. అతనికి కోపం కలిగిస్తున్న విషయాలను కనుక్కొని వాటిని తొలగించాలి. అతని శక్తులను సృజనాత్మకంగా ఉపయోగించే పద్ధతులను కనిపెట్టాలి. పైన చెప్పిన చెడు లక్షణాలలో ఏదైనా అలవాటుగా ప్రదర్శించేవారు మానసిక వ్యసనపరులు. ఎవరైతే వాళ్ళ దుర్లక్షణాలను నిస్సహాయంగా అయినా ఇష్టంతోనే అనుసరిస్తుంటారో వాళ్ళు చెడు అలవాట్ల నయాగరా జలపాతంలో వేగంగా పతనమయ్యి ఆనందాన్ని చిన్నాభిన్నం చేసుకుంటారు. ఈ ప్రపంచమంటే చిరాకును, విసుగును తీవ్రంగా ప్రదర్శించే మానసిక వ్యసనపరులతో వాదించి ప్రయోజనం లేదు. వాళ్ళకి అలవాటైన చెడ్డ పనులను మళ్ళీ మళ్ళీ చేస్తూ ఉండడం వల్ల వారికి అటువంటి వైఖరి ఏర్పడింది. వాళ్ళని తీవ్ర మానసిక రోగులుగా భావించి చికిత్స చెయ్యాలి. థ్యాంక్ యూ.